సూపర్‌మ్యాన్ ఫ్రమ్ మీసో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనమైతే కైలాసగిరి అండ్ తేనేటి పార్క్, ఇంకా లాస్ట్లో ఒక సీక్రెట్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ని కూడా కవర్ చేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మనమైతే కైలాసగిరి వచ్చేసాం. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. యాక్చువల్‌గా కైలాసగిరి కొండ మీదకైతే 3 వేస్ ఉన్నాయి. డైరెక్ట్‌గా పై వరకు రోడ్డు ఉంటుంది. అండ్ రోప్ వే కూడా, ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయి. మనమైతే బస్సే ప్రిఫర్ చేస్తాము. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కింద. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. పైకైతే వచ్చేసాను. ఇదిగోండి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. వచ్చి రాగానే ఇక్కడ టైటానిక్ సీ వ్యూ పాయింట్ అని ఉంది. ఫస్ట్ అది చూసి లోపలికి వెళ్దామని వచ్చేసాను. ఇక్కడ నుండి బీచ్ వ్యూ చూడండి, భలే ఉంది అసలు. కానీ ఇక్కడ ఎండ్ పాయింట్ అయితే విరిగి పడిపోయి ఉంది. సో కేర్ఫుల్. ఒకవైపు ఫుల్ గ్రీనరీ మౌంటైన్స్, ఇంకోవైపు సముద్రం. భలే ఉంది. అక్కడ చూడండి, మీకు చిన్న రోడ్ కనిపిస్తుంది. అండ్ అక్కడే బీచ్ వ్యూ పాయింట్ కూడా ఉంది. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఆ రోడ్ కర్వ్ చూడండి, సూపర్గా ఉంది. నైట్ వ్యూ ఎలా ఉంటుందో మరి. మనమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ 9D సినిమా అని ఉంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు ఒక చిన్న రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ టికెట్ రేట్స్ అండ్ రైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ దింపేశారు అసలు రైల్వే స్టేషన్ని. ఇంకా ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. ట్రైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నారు. ఇంకా టికెట్ రేట్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాయి. మీరు స్క్రీన్ పాస్ చేసి చూడొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్క్ అయితే ఉంది. అండ్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. వదిలేస్తే టైం తెలియకుండా ఆడుకుంటారేమో. ఇంకా ఎందుకు లేట్, మన మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ని చూడడానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, లార్డ్ శివ తనకు తనే ఎలివేషన్స్ చేసుకుంటున్నాడు. ఫుల్గా పొగ ఉంది. కట్ చేస్తే ఎండిపోయిన గడ్డి కాలుస్తున్నారు ఎక్కడో. స్మెల్ బట్టి చెప్పాను, నేనే ఏం చూడలేదు. అండ్ ఫైనల్గా మనమైతే వచ్చేసాం గాయస్. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. చాలామంది జనం విజిట్ చేసినప్పటికీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, దగ్గరికి వెళ్ళిపోదాం. మొత్తంగా ఈ ప్లేస్ అయితే సీ లెవెల్ నుండి 173 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. అండ్ టోటల్గా ఏరియా అయితే 380 ఎకరాస్ ఉంటుందంట. యావరేజ్గా ఒక రోజుకి ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి 3500 నుంచి 3600 వరకు వస్తారంట. ఈ ప్లేస్ అయితే సిటీ సెంటర్ నుండి జస్ట్ 8 km డిస్టెన్స్ మాత్రమే. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ 40 రూపీస్ ఫేర్ అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే లార్డ్ శివ అండ్ గాడెస్ పార్వతి స్టాచ్యూ 12 మీటర్ల ఎత్తు ఉంది. అండ్ సైడ్లో సేమ్ స్టాచ్యూ ఒక చిన్నది కూడా ఉంది. శివయ్య ఎందుకులే, అసలే మనది కొత్త ఛానల్, మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడితే కష్టం. గాయస్ ఇక్కడ చూడండి, మనం ఫుల్గా కుష్ అయ్యాలంటే యాక్టివిటీ అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఈ మధ్యనే పెట్టారనుకుంటా, స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్. దీని టైమింగ్స్ అయితే 9:30 నుండి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అయితే మీరు స్క్రీన్ పాస్ చేసి చూడొచ్చు. కబిల్స్కి అయితే 100 రూపీస్ డిస్కౌంట్ అంట. చూడండి, సైక్లింగ్ అయితే ఓకే, బట్ జిప్ లైన్ విషయానికి వస్తే డిస్టెన్స్ అయితే చాలా తక్కువ. ఇలా ఇక్కడ స్టార్ట్ అయితే 30 సెకండ్స్ కంటే ముందే వెళ్ళిపోతాం. అండ్ రిటర్న్ కూడా సేమ్ అంతే. ఇంత కొద్ది సమయానికి 350 రూపీస్ అంటే అంత ప్రైస్ అవసరమా అధ్యక్ష? ఓకే, ఎంజాయ్ చేయొచ్చు అనుకోండి. నా కెమెరామ్యాన్ని లొకేషన్ బాగుంది, ఫోటో తీయరంటే వీడియో తీస్తున్నాడు, ప్రొఫెషనల్. ఇంకా లోపలికి వెళ్ళిపోతే చాలా పెద్ద ఓపెన్ పార్క్ అండ్ రెస్టారెంట్స్ ఇంకా చాలానే ఉన్నాయి చూడాల్సినవి. మహానుభావుడు చెట్టును కూడా వదలలేదు, చెక్కేశారు పేర్లు. అండ్ ఇక్కడ కొన్ని రాక్స్ మీద ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి, చూడొచ్చు, చాలా బాగా చెక్కారు. అండ్ వాటి మెయింటెనెన్స్ కూడా అలానే చేస్తున్నారు. అండ్ మనం స్టార్టింగ్లో ఒక రైల్వే స్టేషన్ చూసాం కదా, అలానే ఇక్కడ కూడా ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది. యాక్చువల్లీ ఈ స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగదేమో, అసలు మెయింటెనెన్సే లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా క్లోజ్లో ఉంది. ఫ్యామిలీ గ్యాదరింగ్ అండ్ పిక్నిక్స్కి అయితే ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే 20 మెంబర్స్ వరకు ఉన్నారు. ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు అందరూ కలిసి.
మనం కూడా ఇలా రావాలి అనిపించేలా ఉంది సీన్ మాత్రం. కుక్కపిల్ల క్యూట్‌గా ఉందని వీడియో తీద్దాం అనుకుంటే పారిపోయింది. అందుకే ఈ గ్రీన్ జిరాఫీతో సెల్ఫీ దిగుదామని వచ్చా. అండ్ ఇక్కడ నుండి సిటీ వ్యూ అయితే కిర్రాకుందసలు. మామూలుగా లేదు. అండ్ ఇక్కడ ఒక బోర్డ్ కూడా ఉంది. సేమ్ ప్లేస్ అండ్ ఇట్స్ నేమ్ అని. అలా రిలాక్స్‌గా కొద్దిసేపు సైంటిస్ట్‌లా ఆ నేమ్స్ చూస్తూ కింద వైజాగ్‌లో ఆ ప్లేస్ ఎక్కడుందో వెతుకుతూ ఎంజాయ్ చేశా. మళ్ళీ ముందుకు వచ్చేసా. ఇక్కడ లార్డ్ శివ స్టాచ్యూకి పక్కనే అమ్యూజ్మెంట్ పార్క్ అని కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అని లోపలికి వచ్చేసా. ఇక్కడ ఆర్ట్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి. పర్టికులర్‌గా చూస్తుంటే బొమ్మల్లానే ఉన్నాయి. కానీ కళ్ళు ఇలా తిప్పుతుంటే ఎవరో పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ లోపల క్లోజ్ చేసేశారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారని డీటెయిల్స్ కూడా ఏం లేవు. అందుకే ఈ బొమ్మగాడితో ఒక ఫోటో తీసుకుందామని వచ్చేసా. ఇప్పటి వరకు వీడియో చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏదో ట్రై చేసా, లైట్ తీసుకోండి. ఇక టైం అయ్యింది కదా, తినేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని వచ్చేసా. ఇక్కడ చూస్తుంటే ఒక రెస్టారెంట్కి ఇంకో రెస్టారెంట్కి చాలా పెద్ద కాంపిటీషన్ లానే ఉంది. నా ఫుడ్ అయితే నేను ఆర్డర్ చేశాను, చపాతీ విత్ చికెన్ కర్రీ. నిజానికి ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉంది. చికెన్ అండ్ గ్రేవీ కంటే ఆయిలే ఎక్కువ కనిపిస్తుంది. ఫైనల్గా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసా, రోప్ వేలో దిగుదామని. ఎవ్రీ మంత్ 19th మెయింటెనెన్స్ డే అంట. ఆ రోజు కనుక మనం వస్తే రోప్ వేలో ట్రావెల్ చేయలేం. అండ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 రూపీస్ అంట. మనం ఆల్రెడీ పైన కొన్నాం. అండ్ వన్ వే ఆప్షన్ కూడా లేదు ఇక్కడ టికెట్స్ తీసుకునే దగ్గర. సో ఏం చేయలేం, ఇక మళ్ళీ బస్కే వెళ్ళాలి. అండ్ రోప్ వే పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. పక్క పక్కనే మీరు చూసుకోవచ్చు. మీదకు వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ లంచ్ బ్రేక్ తీసుకున్నారేమో. ఎనీవే ఎక్స్పీరియన్స్ చేయకుండానే కిందకి దిగిపోతున్నా. మనమైతే ఇప్పుడు తేనేటి పార్క్కి వచ్చేసాం. ఈ ప్లేస్ అయితే కైలాసగిరి కొండ కిందనే ఉంది. చూడగానే కనిపించే ప్లేసే, సో నో ప్రాబ్లం. నేనైతే లోపలికి ఎంట్రీ అయిపోయాను. ఈ పార్క్ అయితే కైలాసగిరి కంటే ఎక్కువ బాగుంది. మెయింటెనెన్స్ అండ్ క్లీన్గా. ఎక్కడా నాకు ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనిపించట్లేదు, అంత క్లీన్గా ఉంది. మెయింటెనెన్స్ అలా చేస్తున్నారు మరి. వేగంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన షిప్ని చూడాలనే ఆత్రం నన్ను మీద ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఇక్కడ స్టెప్స్ మీద నుండి వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు, అదుర్స్. ఈ షిప్ పేరు వచ్చేసి ఎంవి మా అంట. ఇది ఒక బంగ్లాదేశీ కార్గో షిప్. సమ్ గూడ్స్ని విశాఖపట్నం టు బంగ్లాదేశ్ ట్రాన్స్పోర్ట్ చేసేది. 2020లో ఒక తుఫాన్ అండ్ హెవీ వేవ్స్ వల్ల ఈ షిప్ అయితే ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది. ఆ తర్వాత షిప్ని బ్యాక్ చేయడానికి చాలా ట్రై చేశారు, బట్ కుదరలేదు. ఎందుకంటే ఈ షిప్ వెయిట్ వచ్చేసి సుమారు 3000 టన్నులు అంట. సో ఇంపార్టెంట్ మిషనరీ అండ్ ఫ్యూయల్ మొత్తం తీసుకొని పోయారు. అప్పట్లో ఈ షిప్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా చేద్దాం అనుకున్నారు, బట్ ఆ ప్లాన్స్ అయితే ముందుకు వెళ్ళలేదు. మొత్తానికి ఈ ప్లేస్ అయితే మంచి టూరిస్ట్ అట్రాక్షన్గా మిగిలిపోయింది. పేర్లు ముఖ్యం బిగులు. షిప్ వచ్చిందో లేదో అప్పుడే పేర్లు రాసేశారు మనోళ్ళు. ఇక్కడ చూడండి ఎన్ని రాక్స్ ఉన్నాయో. చాలా షార్ట్ ఎడ్జెస్ ఉన్నాయి. సముద్రంలో స్నానం చేద్దాం అనుకుంటే మాత్రం పనికిరాదు, కేర్ఫుల్గా ఉండాలి. ఫుల్ రాక్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఇందాక చెప్పాను కదా ఒక వ్యూ పాయింట్ ఉంటుందని, అది ఇదే. చూడండి ఎంత బాగుందో. ఒక పక్క మౌంటైన్స్, ఇంకో పక్క సీ, మధ్యలో ఈ కర్వ్డ్ రోడ్. మామూలుగా లేదు. మీరు ఇక్కడికి వస్తే కనుక రాక్స్ మీద మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి, చూడొచ్చు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి దగ్గర నుండి చూస్తుంటే. ఈవినింగ్ టైం రిలాక్సేషన్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనం చేసే పని మనకి ఎంత స్ట్రెస్ తెచ్చిపెట్టినా ఇక్కడ ఇలా వచ్చి కూర్చుంటే చాలు, మొత్తం పోతుంది. కైలాసగిరి కొండ మీద నుండి అయితే ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోతుందని నెక్స్ట్ మనం అనుకున్న సీక్రెట్ ప్లేస్కి వెళ్దామని బయలుదేరిపోయాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వ్యూ పాయింట్కి పక్కనే ఈ ప్లేస్ ఉంటుంది.
యాక్చువల్లీ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వే అంటూ ఏం లేదు, అలా తుప్పల్లోంచి వెళ్ళాలి. కొంచెం సస్పీషియస్గా ఉంటుంది, సో కేర్ఫుల్. ఒక్కళ్ళే రావద్దు, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో పాటు ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, మమ్మల్ని కూడా కెమెరాలో తీ బ్రో అంటున్నారు. ఇలా వచ్చానో లేదో నాకు గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చేసింది. సో ఇక ఏం చేయలేమని మొబైల్తో కంటిన్యూ అయ్యాను. చూడ్డానికైతే చాలా సస్పీషియస్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ చూడండి, కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. నిజమే, క్రికెట్ ఆడుకోవడానికైతే చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద పూలే ఇది. డాల్ఫిన్ పూల్ అని పేరు పెట్టారు. బహుశా డాల్ఫిన్స్ పెంచే వాళ్ళేమో మరి. నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుందిగా. సో గాయ్స్, ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. బాయ్ బాయ్.